హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత బయటకి అలానే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి పని అయితే పడింది అనమాట. వెళ్ళడానికి కూడా రీజన్ అయితే ఉందండి, అందుకనే వెళ్తున్నాం. రీజన్ ఏంటా అనేది వీడియో మధ్యలో అయితే చెప్తానండి. మేమైతే ఫస్ట్ రెడీ అయిపోయాం. ఇంకా నైటే అనుకుని పడుకున్నాను. మార్నింగే లేచేసి అంటే ఫస్ట్ ఒక 7 కా మధ్య రెడీ అయిపోదాం అని చెప్పేసి ఇంకా ఎంత లేదనుకున్నా ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోతుందండి. 12 ఖచ్చితంగా అవుతుంది అనమాట. లోపల మాత్రం అస్సలు రెడీ కాను, 12 పైనే అయిపోతుంది. ఇంకా అలా అయిపోయింది అనమాట. ఇంకా పిల్లల్ని అయితే నేను ఒక్కరినే తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా చింటూని మాత్రం తీసుకెళ్దాం, బిట్టుని మాత్రం మా అమ్మ దగ్గర అయితే వదిలేసి వెళ్దాం, ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి అనుకున్నాను. చాలానే డిస్కషన్ జరిగి ఫైనలీ మా హస్బెండే గెలిచేశాడండి. నా మాట అయితే అస్సలు నెగ్గలేదనమాట. ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా సరే లాస్ట్ కి మా హస్బెండే గెలిచాడు. ఇంకా సర్లే అని చెప్పేసి నాకు కూడా వదిలేసి వెళ్ళాలని లేదు, కాకపోతే వాళ్ళని కార్లో నేను మెయింటైన్ చేయలేను, అందుకోసం అని చెప్పేసి ఒక్కరిని తీసుకెళ్లి రిటర్న్ వచ్చేద్దాం అని చెప్పితే కూడా వినకుండా తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా బిట్టునైతే ఇంకా నేనైతే కొంచెంసేపు ఆలోచించాను అనమాట, ఇంకా బిట్టును వదిలేసి వెళ్తే ఎలా ఉంటదా అనేసి. సర్లే అని చెప్పేసి తీసుకెళ్లిపోతున్నానండి ఇద్దరు. నేను ఈ జర్నీలో విసిగిస్తారా లేదా చూడాలి. చాలా రోజులు అయిపోయింది అంటే బయటకు వెళ్ళక ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్లి. ఇంకా ఇవాళ అయితే వెళ్తున్నానండి. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ నానమ్మ మనముడి బాండింగ్, సారీ తండ్రి కూతుర్ల బాండింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా. అస్సలు నిన్ను వదలనంటే వదలను అన్నంత ఫీల్ అయిపోతుంది. ఇంకా ఆమెకి బిట్టు లేకపోతే మాత్రం నిజంగా ఏదో పోయినట్టు ఉంటుంది అనమాట. ఇంకా అందులోనూ అందరూ ఒకేసారి వెళ్ళిపోతున్నారు కదా, కొంచెం లోన్లీగా అయితే ఫీల్ అవుతుందండి మా అమ్మ. సర్లే ఈవినింగ్ కల్లా వచ్చేస్తామ్మా అని చెప్పేసి అయితే వెళ్తున్నాం. ఇంకా బిట్టు కూడా బాయ్ చెప్పేశాడండి. ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట మేమైతే. నేనైతే ఫ్రంట్ సీట్ లో ఇప్పటి నుండి కూర్చోవట్లేదండి, ఎందుకంటే ఇద్దరిని వెనక చూసుకుంటూ కూర్చుంటాను. ఇంకా ఫ్రంట్ లో అయితే హితమ్మ కూర్చుంటుంది అనమాట. ఇంకా కొంచెం అయితే మారం చేశారండి, ఇంకా స్టార్టింగ్ లోనే మారం చేశారనమాట. ఇంకేదో చెప్పేసరికి ఇంకా అలా పడుకునేసారు ఇద్దరును. అలా పడుకునింది ఒకటే, బిట్టు అయితే లేచాడు కానీ చింటూ అయితే పడుకొని ఉండిపోయాడండి, అంటే అలానే నిద్రపోయాడు అనమాట. బిట్టు అయితే అప్పుడుదా లేచాడనమాట పడుకొని, అంటే ఇంట్లో ఇంకా పడుకోడండి వాడు ఈ జర్నీలో, అలానే మేల్కొని ఉంటాడు. ఇంకా చింటూ అయితే పడుకొని ఉన్నాడు ప్రస్తుతానికి. హితి అయితే ఫ్రంట్ సీట్ లో కూర్చొని ఉందనమాట. ఇంకా సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయండి. ఇంకా సాంగ్స్ ఒక సైడ్ పెట్టుకుంటూ వాళ్ళ డాడీ ఆడిస్తూ ఉన్నాడు అనమాట, లేకుంటే హితి కూడా కొంచెం గోల్ చేస్తుంది అన్నట్టు. నా పిల్లలు ఇద్దరు చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా పడుకున్నారో. ప్రతి జర్నీలోనూ ఇలానే ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఆ జర్నీ. కాకపోతే ఇలా ఉండరండి, ఇదైతే రియాలిటీ కాదనమాట. ఒక్కోసారి రియల్ గా అయితే నాకు చుక్కలే చూపించేస్తారు. ఒక్కోసారి వీడియో తీసుకోవడానికి కూడా వీలవ్వదు, అంతా చుక్కలు చూపిస్తారనమాట. ఇంకా మా హితి అయితే ఇక్కడ డాన్స్ వేస్తుంది సాంగ్స్ పెట్టుకొని వాళ్ళ డాడీతో పాటు. ఇంకా నాకైతే ఇలాంటి వయసే ఉండిపోతే అలానే ఉండిపోయింటే బాగుండు అనిపిస్తుందండి. ఈ బాధ అంతా ఎవరు పడేవాళ్ళు చెప్పండి. ఇంకా అలా అన్నమాట. ఇంకా మా హితి డాన్స్ వేస్తూ పడుతూ కింద మీద పడుతూ లేస్తూ ఉందనమాట. ఇంక ఇక్కడ ఏదో సాంగ్ ప్లే అవుతుంది. నార్మల్ గా సాంగ్స్ వినడం కంటే ఇలా కార్ లో సాంగ్స్ కానీ డీజే పెట్టుకొని కానీ అదే సాంగ్ డీజే లో పెట్టుకొని వింటే అబ్బా భలే ఊపొస్తుంది కదా. మీకు కూడా ఎలా అనిపించింటే కామెంట్ చేయండి. ఇంకా మేమైతే సిఎన్జి పెట్టుకోవడానికి అయితే వచ్చేసాం. ఇంకా సిఎన్జి గ్యాసులు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎన్ని ఫిల్ అయి ఉన్నాయో సిలిండర్లు అయితే. ఇంకా గ్యాస్ అండి ఇదంతా, సిఎన్జి అంటేనే గ్యాస్ అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ పట్టించుకునేస్తున్నారు. పెట్రోల్ వాడే కార్లకి సిఎన్జి వేయించుకుంటే పెట్రోల్ చాలా తక్కువ ఖర్చు అవుతుందండి, అసలే చాలా యూజ్ చేస్తుంది అనమాట పెట్రోల్. అలాంటిది మనం సిఎన్జి వేయించుకుంటే సగానికి సగం తగ్గుతుంది, అందుకనే వేయించుకునేసాం. లాస్ట్ వీడియోలో అంటే ఎప్పుడో వీడియోలో చెప్పాను అనమాట ఇదే మాట. ఇంకా మా చిట్టు అయితే ఇంకా లేలేదండి, బిట్టు మాత్రమే లేచి ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఒక్కరు పడుకొని ఒక్కరు మేల్కొని ఉన్నా నాకేం ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను. కానీ ఇద్దరు ఒకేసారి ఏడిస్తే మాత్రమే నాకు ఇబ్బంది. ఇద్దరు ఆడుకుంటే కూడా ఏం పర్లేదు, ఆడిపించుకుంటాను అనమాట. ఇంకా ఒకేసారి ఇద్దరికి నేనే కావాలని చెప్పి వస్తారు కదా, అప్పుడు అనమాట టార్చర్ మామూలుగా ఉండదు. మా హితికి వాళ్ళనిద్దరిని చూసి మా హితికి ముందర ఉండబడలేదంట. ఇంకా అందుకోసం అని చెప్పేసి వెనక్కి వచ్చేసి నా తలకాయ తింటా ఉంది. వాళ్ళిద్దరు ఒక ఎత్తు అయితే మా హితినే ఒక ఎత్తు ఒక్కోసారి. కానీ ఒక్కోసారి మాత్రం నిజంగా చాలా క్యూట్ గా ఉంటది అనమాట. అసలు ఇంత మంచి అమ్మాయి నాకు పుట్టిందా అని చెప్పేసి ఒకసారి అనిపిస్తది, ఒక్కోసారి ఇలాంటి రాకాసి నా కడుపులో పుట్టిందా అని అనిపిస్తది. అలా ఉంటుంది మా హితి తోటి. ఇంకా మేమైతే ముల్బాగుల్లోకి అయితే వచ్చేసామండి.
ఫస్ట్ అయితే పిల్లోనికి బట్టలు తీసుకుందామని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇంతకీ ఏంటక్క ఏమేమి చూపిస్తున్నావు నువ్వు, అసలు మ్యాటర్ ఏంటో చెప్పు అని చెప్పి మీకు అనిపించచ్చు. నేనైతే మా అత్త కూతురికి నీళ్లు పోసు అంటే పురుడు స్నానం ఉంటది కదా, దానికోసం అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. ఇంకా అంటే మగబిడ్డ పుట్టింది, ఇంకా ఆ అబ్బాయికి అయితే నేను బట్టలు అయితే తీసుకునేసాను 3 months బేబీకి అన్నట్టు. నాకైతే తెలియదండి ఎన్ని మంత్స్, కానీ కరెక్ట్ గానే అడిగాను 3 months అని చెప్పేసి. కరెక్టేనంట 3 months అని. ఇంకా కావాల్సినవన్నీ తీసుకునేసాను, ఆకు వక్క, అరటి పళ్ళు, ఇలాంటి బ్రెడ్ ఇవన్నీ తీసుకునేసాను అనమాట. నాకు అంటే ఇప్పుడిప్పుడే మేము కూడా కొంచెం పెద్ద అవుతున్నాం కదా, అంటే ఫంక్షన్లకి కానీ అటెంప్ట్ అవుతున్నాం కదా, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట ఏవి తీసుకోవాలి అని చెప్పేసి. ఇంకా నాకు తెలిసినంత వరకు నేను అన్ని తీసుకునేసానని అనుకుంటున్నానండి. ఫైనలీ మేమైతే బైరెడ్డిపల్లికి అయితే రీచ్ అయిపోయామండి. కానీ ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే మా అమ్మ కూడా నాకు బట్టలు తీసుకురండి నేనైతే చెప్పింది అనమాట. ఇంకా ఆమె డబ్బులు వేస్తాను తీసుకురమ్మని చెప్పి నేనైతే మర్చిపోయానండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి బైరెడ్డిపల్లిలో ఆగి ఇంకా కిట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నేను ఇంకా బట్టలు తీసుకురావడం మర్చిపోయాను కదా, అందుకోసం అని చెప్పేసి. నాకేంటంటే అన్ని ఒకే దగ్గర తీసుకుని వెళ్ళిపోదాం, అంటే బైరెడ్డిపల్లిలో తీసుకుందిలే అన్ని అని చెప్పేసి చెప్పారనమాట మా వారు. కాకపోతే నాకేంటంటే అక్కడ దిగితే పిల్లలు డిస్టర్బ్ అవుతారు, అంటే అప్పటికే పడుకొని ఉంటారు కదా, కొంచెం డిస్టర్బ్ అవుతారు. ఇక్కడే అన్ని కావాల్సినవన్నీ తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్ని ఒకేసారి తీసుకొచ్చేస్తాను అనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ దిగాలంటే కొంచెం ఇబ్బంది అండి, అందుకోసం అని చెప్పి పిల్లల దగ్గర, నాకేం కాదు. ఇంకా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, వచ్చి రాగానే చింటూకి అయితే కుక్క పిల్ల దొరికిపోయింది. ఇంక అంతే కథ, ఇంకా దాన్ని వదిలి అస్సలు ఉండలేదండి. ఇంకా మేము వచ్చిన పని ఏంటి, ఫస్ట్ నీళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం. ఇంకా మేమైతే అక్కడ కూడా స్టార్ట్ అయిపోయాం అనమాట, ఇంకా మా అమ్మతో కలిసి. ఇంకా మేమైతే మా అమ్మ అయితే ఇలా ప్లేట్ లోకి అయితే పెట్టేసుకుంది, నేనైతే కవర్ లోనే తీసుకెళ్తున్నాను. నాకైతే ఇలాంటివి చేసినప్పుడే అనిపిస్తుంది ఒక్కోసారి నాకు కూడా బరువు బాధ్యతలు ఉన్నాయి చాలానే అని అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫైనల్లీ ఆ ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంకా బుడ్డోడు చూస్తున్నారు కదా, నెమ్మదిగా పనుకొని ఉన్నాడు అనమాట. ఇదే టైంకి అంటే నా పిల్లలు ఈ ప్లేస్ లో ఉండింటే నాకు ఇంకా నరకం చూపించేసే వాళ్ళిద్దరు, సేమ్ అలానే చూపించారండి. ఇంకా వెళ్ళినాక ఇంకా ఫుడ్ తినకుండా ఎలా వస్తాను చెప్పండి. ఇంకా పెట్టారు బిర్యానీ, తినేసాం. ఇంకా పాయసం అయితే సూపర్ గా ఉంది, బిర్యానీ కూడా చాలా బాగుందండి, టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఇంకా తాంబూలం 1కి 3 ఇచ్చారనమాట. ఇంకా తీసుకొనేసి మేమైతే వచ్చేసాం. ఇంకా చింటూకు తెలిసిందే కదా, చూస్తున్నారు కదా, ఈ కుక్కనైతే అస్సలు వదలట్లేదండి. అక్కడ అదే పరిస్థితి, ఇక్కడ ఇదే పరిస్థితి అనమాట. వచ్చి రిటర్న్ అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం కదా, ఇంకా మా హస్బెండ్ కి అయితే కొంచెం పని ఉంది అని చెప్పేసి మా హస్బెండ్ అంగడికి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా వచ్చేది కూడా లేట్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళారు. ఇంకా అంతే కదా, ఇంకా చెప్పేసి వెళ్ళారంటే ఖచ్చితంగా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంక ఇంట్లో ఉంటే ఇంక ఇద్దరిని నేనే చూసుకోవాలని ఇంకా మా అమ్మ అయితే చేను దగ్గరికి బయలుదేరింది అనమాట. ఇంకా మా అమ్మతో పాటు మేము కూడా చేను దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇది మొత్తం నెక్స్ట్ వీడియోలో వస్తుంది, డోంట్ మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా చూడండి. అలానే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రిప్షన్, మీ లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ టైం లా కాకుండా ఇది ఇంకొంచెం బెటర్ గా ఉంటది, బాగుంటది. నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.